సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఇండస్ యూనివర్సల్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన కుమార్తె మోక్షితకు టీసీ ఇవ్వకుండా పాఠశాల యాజమాన్యం వేధిస్తోందంటూ ఓ విద్యార్థిని తండ్రి పెట్రోల్ బాటిల్తో స్కూల్ గేట్ ముందు నిరసనకు దిగడం కలకలం రేపింది. 6వ తరగతి పూర్తయ్యాక పాఠశాల మారనున్నట్లు ముందుగానే డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ టీసీ ఇవ్వకుండా రోజులు దాటవేస్తూ నిత్యం తిప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీసీ కోసం స్కూల్ చుట్టూ తిరిగి విసిగిపోవడంతో పెట్రోల్ బాటిల్తో దాదాపు 2 గంటల పాటు గేటు ముందే ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దిగివచ్చిన పాఠశాల యాజమాన్యం ఆయనకు సర్ది చెప్పి ఎట్టకేలకు టీసీ అందజేయడంతో వివాదం సదుపాయంగా ముగిసింది. వర్కింగ్ డేస్ 6th క్లాస్ వరకు చదివి 7th క్లాస్ టీసీ బోనఫైడ్ ప్రైడ్ అప్లై చేసిన 7 వర్కింగ్ డేస్ అన్నారు. ప్లీజ్ మేడం రిక్వెస్ట్ జరుగుతుంది ఇవ్వండి అని అడిగిన. 2 days ఇస్తామన్నా. ఇస్తాక 2 days అయినాక 4వ రోజుకి వచ్చిన. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేసిన. లేదు సార్ 7 వర్కింగ్ డేస్ అన్నారు. అన్నాక ఏం చేసిన, ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్తే ఎంఈఓ సార్కే 7 days వర్కింగ్ డేస్ అని ఆయన కంటే ఎక్కడ రూల్ ఉందమ్మా అని అన్నాడు. సతాయించకుండా నా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి కొండి ఇస్తా అని చెప్పి ఇచ్చినాక కూడా మళ్ళీ అంతా చెప్పినాక కూడా అదే పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మీరు పెట్రోల్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకున్న తపన పడుతున్నా 4 days నుంచి. ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో నేను ఇంత ఇది తపన డైలీ పొద్దున్న నుంచి తిండి తినకుండా ఇక్కడ కూర్చున్నా. అంటే ఓన్లీ ఇప్పుడు లేట్ చేసినందుకే మీరు ఆత్మహత్య చేస్తారా లేకపోతే ఇంకేమైనా డబ్బుల గురించి ఇప్పుడు కట్టమంటున్నారు? ఎందుకు మా పాప స్కూల్కి పోలే, ఇద్దేస్తే అద్దేస్తారు, అద్దేస్తే ఇద్దేస్తున్నారు. మీరు అడిగిర్రా? అడిగిన. స్కూల్కే రాలేదు, మీరు స్కూల్కి నెక్స్ట్ ఇయర్ వస్తావా డిక్లరేషన్ ఫామ్ సిగ్నేచర్ పెట్టుకున్నారు. రానే పెట్టిన. పెట్టిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతారు? ఇదంట నా టీసీ బోనఫైడ్ ఉన్నందుకు.